టీవీ యూనిట్ చూడండి, వాల్ టు వాల్ చేసాం ఇక్కడ. అండ్ ఆల్సో ఈ కౌంటర్ కి వచ్చేసి మనము కర్వ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ స్టోరేజ్ తో పాటు ఆ కార్నర్ ఒక డ్రా, ఈ కార్నర్ ఒక డ్రా ఇచ్చి మధ్యలో ఈ విధంగా ప్రొఫైల్ సెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో టీవీ యూనిట్ చూడండి, మనము టోటల్ ఫుల్ వాల్ చేయడంతో మొత్తం రాఫ్టర్స్ అంతా ఫుల్ గా చేసిన ఫీలింగ్ అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి టీవీ యూనిట్ మనకి అంత బాగుంది. సో ఇదే లివింగ్ రూమ్ లో మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాము. అందులోనే ప్రొఫైల్ లైట్ తో పాటు ఎల్ఈడి ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లివింగ్ రూమ్ ని డైనింగ్ రూమ్ ని డిఫరెన్షియేట్ చేస్తూ ఇక్కడ ఒక పార్టీషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ డైనింగ్ ఏరియాలో మనం చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ క్రాకర్ యూనిట్ అనేది కూడా మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మనము మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ప్రొఫైల్ సెటర్స్ అనమాట. సో ఈ టాల్ యూనిట్ లో చూసుకోవచ్చు, ఇంటర్నల్ గా కూడా మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ లైనర్ సంబంధించిన లైనర్ అనేది వాడడం జరిగింది. అండ్ ఎక్స్టర్నల్ గా 1 mm థిక్నెస్ ఉన్న హైగ్లాస్ లామినేట్ అనేది వాడడం జరిగింది. ఇది కనిపిస్తుంది వచ్చేసి స్లేట్ గ్రే కలర్, ఇది చాలా బాగుంటుంది. ఏదైనా పడ్డా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, వ్యానిటీ కూడా క్రాకరీలోనే అటాచ్ అయి ఉంది. అంటే స్పేషియస్ తో పాటు మనకి మినిమలైజ్ డిజైన్ అనమాట. పార్టీషన్ కి ఆనుకొని మనం ఇక్కడ ఒక పూజా మందిర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కింద చూసుకుంటే స్టోరేజ్ కూడా ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. అండ్ ఆల్సో ఇన్సైడ్ చూడండి, పెద్ద డిసైడ్ గ్లాస్ లో మనం ఈ విధంగా డిజైన్ అనేది చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. ఇందులో మనము ఎల్ షేప్ లో మనము వర్క్ అనేది చేయడం జరిగింది. ప్లేట్ గ్రే హై గ్లాస్ లామినేట్ వాడాము, అదే మనం కిచెన్ లో వాడడం జరిగింది. అండ్ మీరు కనిపిస్తున్న కింద కౌంటర్ ఆల్రెడీ బిల్డర్ ఇవ్వడం జరిగింది. మొత్తం దీనికి ఫ్రేమింగ్ చేసి 3 టాండమ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే మీరు కనిపిస్తున్న షట్టర్స్ ఉన్నాయో దాంట్లో కనిపిస్తున్న ఈ ప్రొఫైల్ లైటింగ్ వల్ల ఓవర్ హెడ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు వార్డ్రోబ్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చూసుకుంటే ప్రొఫైల్ లైట్ డిజైన్ కూడా చేసాం. అండ్ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది. విండో కింద సిట్ అవుట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూసారు కదండి, ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ ఇక్కడ మనము స్వింగ్ వార్డ్రోబ్ అనేది ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. ఈ స్వింగ్ వార్డ్రోబ్ లో చూసుకోవచ్చు, చెరువు పక్కన మనము వార్డ్రోబ్ పార్టీషన్స్ ఇచ్చి మధ్యలో ఈ విధంగా మన క్లయింట్ కోరిక మేరకు మనం ఇక్కడ స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇది వర్క్ స్పేస్ కాబట్టి ఇందులో మనము ఇక్కడ ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్స్ తో కూడిన ఓవర్ హెడ్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. దీని వల్ల మనకి లుక్ రావడంతో పాటు మంచి ఫీల్ అనేది కూడా మనకి వాటిలో రావడం జరుగుతుంది అనమాట.